బిగ్ బాస్ విన్నర్గా కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. ఈరోజు మనం వారి గ్రామంలో ఉన్నాం. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామస్తులతో మనం ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, కళ్యాణ్ పడాల ఘన విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ విన్నర్గా నిలిచాడు. కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ గురించి ఆనందంగా ఉంది. అందరూ కలిపి ఓట్లు వేశారు, అందరూ గెలిపించారు. కేవలం ఆర్మీ డిపార్ట్మెంటు అందులోకి వెళ్ళడానికి ఆర్డర్ ఇవ్వబట్టి ఇంతవరకు విజయం సాధించాడు. మన ప్రస్తుతానికి కళ్యాణ్ వాళ్ళ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ గ్రామస్తులు ఉన్నారు. అక్క చెప్పండి, కళ్యాణ్ గెలుపు ఎలా అనిపిస్తుంది? చెప్పడానికి నోరు రావట్లేదండి. అంత 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 చాలా హ్యాపీగా ఉన్నాం. ఓటు కళ్యాణ్, ఇంకేముంది. అక్క ఈ ఊర్లోని మొత్తం అంతగా ఉత్సాహంతో చూపిస్తుంది. మీకు ఈ రోజు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే అది మాటల్లో చెప్పలేమండి, అంత ఆనందంగా ఉంది. ఇలాంటి పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి వెళ్ళి ఇంత ఇది తీసుకొచ్చాడంటే మరి ఇంకా అది చెప్పడానికి కూడా మాటలు రాలేదండి. ఇంకేం చెప్పలేము. మరి ఇంకా కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ గురించి చాలా కష్టపడ్డాడండి. వెళ్ళిన దగ్గర నుంచి ఒకేలా ఆడాడు, ఒకేలా అన్నీ చేశాడు. చాలా బాగా చేశాడండి. అందరి సపోర్టు ఉంది, చాలా బాగా చేశాడు. కళ్యాణ్ ఈరోజు గెలుపు అంటే మామూలు మాట కాదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయిలో ఉన్నాడంటే చాలా చెప్పుకోదన్న విషయం. అయితే ఈ గ్రామంలో మనం కళ్యాణ్ గ్రామంలో ఉన్నాం. గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీకే కాదు, మా ఊర్లో కూడా ఊర్లో ప్రజలందరికీ బయటికి వెళ్ళా పలానా సుందరపేట నుంచి మీ ఊరు అబ్బాయి వెళ్ళాడంటే మాకు చాలా గర్వంగా ఉంది. అబ్బాయి గురించి చెప్పడానికి చాలా అంటే మంచిగా ఆడి మా అందరికీ ఊరంతా పేరు తెచ్చాడు. నాగార్జున గురించి ఏమని చెప్తారా మీరు? మేము ముసలి అయిపోయాం, అతను మాత్రం ఎంగగా ఉన్నారు. అతను కడుపులో పుట్టిన వాళ్ళు ముసలి అయిపోయాం, అతను మాత్రం చాలా బాగున్నారు. బాగానే ఎవరికి ఎలా చెప్పాలో ఏది చేయాలనేది చాలా బాగా చెప్తున్నారు. అతను చెప్పిన మాకు కూడా అర్థమవుతుంది, ఎలా ఉండాలన్నట్టు తెలుస్తుంది. మా ఊరందరికీ చాలా గౌరవంగా ఉంది. మేము బయటికి వెళ్ళా మీ ఊరు అబ్బాయి ప్రతి ఒక్కరు అంటున్నారు. అది చాలా గర్వంగా ఉంది. సూపర్. అక్క చెప్పండి, కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు, మీరేమనుకుంటున్నారు? మా ఊరికి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. విన్ అయినందుకు, కప్పు కొట్టినందుకు తన కష్టం తగ్గ ప్రతిఫలం దక్కింది. మాకు చాలా ఆనందంగా ఉంది. రాముల వారి ఆశీస్సులు ఉన్నాయి కళ్యాణ్కి. పడాలి కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా, అందరూ కాంగ్రెస్ అందరూ గెలిపించారు బాబు. ఇక్కడ ఒగ్గించుకొని వెళ్ళాడు, తల్లిదండ్రిని అందరిని ఒగ్గించుకొని వెళ్ళాడు. అందరూ ఓటు వేసారు కాబట్టి గెలిచాడు. ఆడు గెలుస్తాడా గెలడని టెన్షన్ తోటి ఉండాలి. ఈ రోజు టెన్షన్ ఒగ్గిసింది మాకు అందరికి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రి ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ తాత అయ్యమ్మది ఆశీస్సులు ఉన్నాయి మాకు. అన్నిదే పిల్లలకి దక్కుతుంది, మనవాళ్ళకి అందరికీ తాత అయ్యమ్మదినే. అక్క చెప్పండి, కళ్యాణ్ విన్ అయ్యి మీ ఊరికి మంచి పేరు తెచ్చాడు. మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చాలా మంచి పేరు వచ్చింది మా గ్రామం నుంచి. మా గ్రామానికి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్, చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఎలా ఉండేవాడు ఏంటి? ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే చాలా చెప్పుకోవాల్సిన విషయం. ఒక సామాన్య మానవుడు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఒక బిగ్ బాస్కి వెళ్ళి గెలిచి మనకి మన జిల్లాకి ఎంత పేరు తీసుకొచ్చాడంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివి ఎంతో స్థాయికి ఎదగాలని అతను ఏం ఉన్నది అనుకుంటున్నాము. అందువల్ల అతను చాలా కష్టపడడం జరిగింది. చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అక్క తల్లి, పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసా? బావ తెలుసా? కళ్యాణ్ బావ తెలుసా? కళ్యాణ్ బావ గెలిచాడు, తెలిసిపోయిన గెలిచాడనే బావకే చెప్తావు. లవ్ యూ చెప్పు. కంగ్రాచులేషన్ కళ్యాణ్ బావా, థ్యాంక్ యూ. మీరే చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సెలబ్రేట్ చేసుకుంటాను. చాలా సరదాగా ఉంది ఆ దేవుడి దయ వల్ల. ఇంకా విపరీతమై ఇంకా ఆ దేవుడిని సదా పేరు తెచ్చుకుంటాను. కళ్యాణ్ పడాల ఘన విజయం సాధించిన సందర్భంలో గ్రామస్తులంతా ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్కగా కళ్యాణ్ పడాల ఇటువంటి స్థాయిలో ఉన్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి మంచి పేరు తెచ్చాడు అని చెప్పి ఆ గ్రామస్తులంతా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.